దక్షిణామూర్తి ఎవరు? దక్షిణామూర్తి యొక్క పటం మనం ఎక్కడ చూసినా కూడా ఆయన తన దక్షిణ దిశను చూస్తూ ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. తన కాళ్ల వద్ద 4 ఋషికుమారులు కూర్చుని ఉంటారు. తన కుడి పాదాన్ని ఒక రాక్షసునిపై ఉంచి ఎడమ పాదాన్ని ఒడిలో ముడుచుకుని ఒక ముద్రలో ఉంటారు. దక్షిణామూర్తి ఇలా కనిపించడానికి కారణం ఏమిటి? అసలు దక్షిణామూర్తి అవతారం ఎలా ఆవిర్భవించింది, దాని వెనుక ఉన్న కథ గురించి, అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రం గురించి, వాటిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, వాటిని ఎవరు రచించారు, దాని అర్థం ఏమిటి, ఇవన్నీ సవివరంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రండి. ఇప్పుడు దక్షిణామూర్తి అవతారం వెనుకున్న కథ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని ప్రతి శబ్దం ఒక అర్థాన్ని, ప్రతి మౌనం ఓ తత్వాన్ని దాచి ఉంచుతుంది. మౌనంగా కూర్చుని దక్షిణ దిశను చూసే ఓ మహాత్మ జ్ఞానస్వరూపుడు మనల్ని అజ్ఞానం నుండి వెలికి తీసే పరమేశ్వర స్వరూపమే దక్షిణామూర్తి యొక్క అవతారం. ఈ రూపం వెనుక దాగి ఉన్న కథను తెలుసుకుందాం రండి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన తరువాత మొదట సనక సనందన సనత్తుశ్యాత సనత్కుమారుల్ని సృష్టించాడు. వారు చిన్నపిల్లల ఆకారంలో ఉన్నప్పటికీ గంభీరమైన తత్వజ్ఞాన ఆశయాలతో ఉన్న ఋషులు. బ్రహ్మ వారికి సృష్టిని విస్తరించండి అని బాధ్యత అప్పచెప్పినప్పుడు వారి సృష్టిలో లీనం కాక పరబ్రహ్మ జ్ఞానం కోసం పయనమయ్యారు. తమకు బ్రహ్మజ్ఞానం ఉపదేశించగల గురువును వెతకడం ప్రారంభించారు. ముందుగా బ్రహ్మను కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన పక్కన సరస్వతీదేవిని చూసి ఈయన సంసార బాధ్యతలో ఉన్నారు, ఇంకా మనకు పరబ్రహ్మ జ్ఞానం ఏం చెప్పగలడు అనుకుని వెనక్కు తిరిగి వచ్చేశారు. తర్వాత విష్ణువు వద్దకు వెళ్ళారు. లక్ష్మీదేవి ఆయన పక్కన ఉండటంతో అతనిని కూడా తగిన గురువుగా పరిగణించలేదు. అంతేకాదు పరమశివుడిని కూడా చూడడానికి వెళ్ళిన వారు ఆయన పక్కన కూడా పార్వతీదేవిని చూసి వారిని వదిలేశారు. ఇది చూసిన పరమశివుడు వారు గురువు కోసమే వెతుకుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుని వారి అజ్ఞానాన్ని తొలగించేందుకు ఓ పథకాన్ని చేశాడు. అతడు ఒక పెద్ద మర్రి చెట్టు కింద దక్షిణ దిశగా చూస్తూ అతి విశిష్టమైన రూపంలో దక్షిణామూర్తిగా ప్రత్యక్షమయ్యాడు. దక్షిణామూర్తిని చూసిన సనకాది మునులు ఆయన తేజస్సుతో ఆకర్షితులయ్యారు. ఆయన చుట్టూ కూర్చున్నారు. ఆయన మాట్లాడలేదు, కేవలం మౌనం ద్వారానే బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు. బ్రహ్మజ్ఞానం శబ్దాలలో బంధించినది కాదు, అది మాటలకు అందని తత్వం. మనస్సు స్థిమితంగా ఉండి తటస్థంగా ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని ప్రవహిస్తుంది. దక్షిణామూర్తి ఈ మౌనబోధ ద్వారా వారికి బ్రహ్మతత్వాన్ని బోధింపజేశారు. ఇప్పుడు దక్షిణామూర్తి యొక్క ఆత్మస్వరూప రూప వివరణ గురించి తెలుసుకుందాం. దక్షిణ దిశగా ఉన్న ముఖం. దక్షిణ దిక్కు అంటే మృత్యు దిశ. శివుడు మృత్యుని అధిగమించి జ్ఞానాన్ని ప్రసారం చేస్తున్నాడు కాబట్టి ఈ దిశగా కూర్చున్నారు. 2 మర్రి చెట్టు. మర్రి చెట్టు స్థిరత, నిశ్చలత జ్ఞానం యొక్క చిహ్నంగా ఉంటుంది. 3 అపస్మారుడిపై కుడిపాదం ఉంచడం. అపస్మారుడు అంటే మనలోని అజ్ఞానం, భ్రమ, చంచలతకి ప్రతీక. దాని మీద పాదం ఉంచి శివుడు జ్ఞానం, అజ్ఞానాన్ని జయించగలడని చెబుతున్నాడు. 4 ఎడమ పాదం. ఒడిలో ముడుచుకుని ఉండటం. ధ్యాన స్థితి, అద్భుతమైన ఏకాగ్రతకి ఇది చిహ్నం. చిన్ముద్ర బ్రహ్మతత్వానికి అర్థాన్ని తెలిపే సంకేతంగా ఉంది. కాళ్ల దగ్గర కూర్చున్న 4 బాలమునులు. వీరే సనకాది మునులు, శిష్యులు. ఇప్పుడు అపస్మారుడు యొక్క రహస్యం, అజ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం. అపస్మారుడు అంటే కేవలం ఒక రాక్షసుడే కాదు, అది మనలో ఉండే అహంకారం, చంచలత, నిజం తెలియకపోవడం, భ్రమలో ఉన్న స్థితి. ఈ అపస్మారుడిపై పాదాన్ని ఉంచిన శివుడు జ్ఞానం వచ్చినప్పుడు భ్రమ తొలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. దక్షిణామూర్తిని పూజించడం వల్ల విద్యలో అద్భుతమైన పురోగతి, మనశ్శాంతి, ధ్యానంలో స్థిరత, గురుభక్తి ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది అని చెప్తారు. అందుకే విద్యార్థులు, సాధకులు, తపస్సులో లీనమైన వారు ఈ రూపాన్ని భక్తితో ఆరాధిస్తారు. ఇక ఆఖరిగా ఉపసంహారం. దక్షిణామూర్తి ఓ రూపం మాత్రమే కాదు, ఓ జీవన తత్వం. అజ్ఞానాన్ని తొలగించే, మౌనంతో బోధించే, నిశ్శబ్దంలో బ్రహ్మాన్ని చూపించే దివ్య గురువు రూపం. మన హృదయంలో ఆయనను స్థాపించుకుంటే శివుడు మనకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించినట్లే అని చెప్తారు. ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం గురించి తెలుసుకుందాం. దక్షిణామూర్తి స్తోత్రం అనేది శివుని యొక్క జ్ఞాన రూపమైన దక్షిణామూర్తికి అంకితం చేసిన ప్రార్థన. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుందని భావిస్తారు. అంతేకాదు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను జయించి అనుకూల పరిస్థితులు లభిస్తాయని చెబుతారు. ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని ఆదిశంకరాచార్యులు ఎంతో వివరంగా, అర్థవంతంగా రచించారు. మొత్తంగా ఇందులో 10 శ్లోకాలు ఉంటాయి.
అయితే ఏ స్తోత్రాన్ని అయినా జపించేటప్పుడు మంత్రం యొక్క అర్థం తెలుసుకోవడం ఎప్పుడు మంచిది. ఇప్పుడు ఈ 10 శ్లోకాల అర్థాలు మన వాడుక భాష అయిన తెలుగులో సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం రండి. ముందుగా పైనున్న ఈ మొదటి శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం రండి. అద్దంలో కనిపించే నగరం వలె అతను తనలో ఉన్న మొత్తం విశ్వాన్ని ప్రతిబింబిస్తాడు, కానీ అది బయట ఉన్నట్లుగా మాత్రమే కనిపిస్తుంది. నిద్రలో మనం ఒక కలలో ఉన్నప్పుడు దానినే నిజమని భ్రమిస్తాము, కానీ నిద్ర నుండి మేల్కొన్నప్పుడే కదా మనం సత్యాన్ని గ్రహించేది. అదేవిధంగా ఈ విశ్వం స్వయం నుండి భిన్నంగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది స్వీయం నుండి భిన్నమైనది కాదు. ఆధ్యాత్మిక మేల్కొల్పు సమయంలో మనం ఈ సత్యాన్ని అనుభవిస్తాము. ఆత్మ మరియు పరమాత్మ యొక్క విభజన లేని సిద్ధాంతాన్ని గ్రహిస్తాము. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. 2వ శ్లోకం అర్థం తెలుసుకుందాం. విశ్వం యొక్క స్పృహ మరియు భేదం లేని సత్యం ఒక విత్తనం యొక్క మొలక వంటిది. అది దాని పెరుగుదల తర్వాత భిన్నంగా కనిపిస్తుంది. మాయ ఈ సృష్టిని వివిధ రూపాల్లో మరియు సమయం మరియు స్థలం యొక్క విభిన్న అంశాలలో ఒక విచిత్రమైన పద్ధతిలో ప్రదర్శిస్తుంది. ఒక మహాయోగి మాత్రమే మాయతో ఆడుకున్నట్లుగా తన స్వంత సంకల్పంతో విశ్వం యొక్క ఆవిర్భావాన్ని సృష్టిస్తాడు మరియు చూస్తాడు ఆ పరమేశ్వరుడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. ఇప్పుడు 3వ శ్లోకం అర్థం తెలుసుకుందాం. అతని సంకల్పం ద్వారా ఈ అవాస్తవ మరియు తెలియని ఉనికి నిజమైనది మరియు దాని అర్థాన్ని అది పొందుతుంది. వేదాలలో చెప్పబడినట్లుగా అది తనను ఆశ్రయించిన వారికి సత్య సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది మరియు అంతిమ సత్యం యొక్క ఈ స్వీయ సాక్షాత్కారం ప్రాపంచిక అస్తిత్వ సముద్రంలో జనన మరణ చక్రాన్ని అంతం చేస్తుంది. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. 4వ శ్లోకం అర్థం. అనేక రంధ్రాలు ఉన్న కుండలో ఉంచిన పెద్ద దీపం నుండి కాంతి వెలువడినట్లుగా అతని దివ్య జ్ఞానం మన కళ్ళ నుండి మరియు ఇతర ఇంద్రియాల నుండి బయటకు వస్తుంది. అతని తేజస్సు ద్వారానే విశ్వంలోని ప్రతీదీ ప్రకాశిస్తుంది మరియు వ్యక్తమవుతుంది. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఈ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. 5వ శ్లోకం అర్థం. ఈ శరీరం, ప్రాణం, ఇంద్రియ అవయవాలు అస్థిరమైన బుద్ధి లేదా శూన్యతను తమ నిజమైన ఉనికిగా భావించేవారు అజ్ఞానులైన స్త్రీలు, పిల్లలు, అంధులు మరియు మూర్ఖుల వలె ఉంటారు. వారు తప్పుడు నమ్మకాలను కలిగి ఉంటారు, కానీ సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. మాయ యొక్క శక్తితో సృష్టించబడిన ఈ మాయను ఆయన మాత్రమే నాశనం చేయగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. ఇప్పుడు 6వ శ్లోకం అర్థం తెలుసుకుందాం. ఆకాశంలో రాహువు సూర్యచంద్రులను ఎలా గ్రహణం చేస్తారో మాయ యొక్క శక్తి తన యొక్క నిజమైన స్వభావాన్ని గ్రహణం చేస్తుంది. ఇది అజ్ఞానానికి మరియు మాయకు దారితీస్తుంది. గాఢ నిద్రలో అన్ని ఇంద్రియ అవయవాలు ఉపసంహరించబడతాయి. ఇది శూన్యతకు దారితీస్తుంది. అయితే మేల్కొన్న తరువాత ఇది నిద్రస్థితిలో ఉన్న అదే అస్తిత్వమని మనం గ్రహిస్తాము. అదేవిధంగా ఆధ్యాత్మిక మేల్కొల్పు సమయంలో ఒక వ్యక్తి తన నిజమైన స్వభావాన్ని గ్రహించగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. 7వ శ్లోకం అర్థం. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దశలలో నిద్ర స్థితిలో మరియు ఇతర 3 స్థితుల్లో ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా ఆత్మ ఎల్లప్పుడూ పరిస్థితులు మరియు సమయంతో సంబంధం లేకుండా ప్రకాశిస్తుంది. భగవంతుడు తనకు లొంగిపోయిన వారికి తన శుభ సంజ్ఞ ద్వారా స్వీయ స్వభావాన్ని వెల్లడి చేస్తారు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. ఇప్పుడు 8వ శ్లోకం అర్థం. ఒకరు ప్రపంచాన్ని కారణం మరియు ప్రభావంగా చూస్తారు, మరొకరు దానినే విశ్వం మరియు ప్రభువుగా చూస్తారు. గురువు, శిష్యుడు, తండ్రి, కొడుకు, సృష్టికర్త ఇలా ప్రతి బంధంలో తేలాడుతుంటారు. అదేవిధంగా ఒక వ్యక్తి మేల్కొని లేదా స్వప్న స్థితిలో ఉన్నట్లుగా గ్రహించవచ్చు. నేను ఒక నిజమైన స్వభావం మాయకు మించినది. వ్యక్తి భ్రమ కారణంగా ఈ తేడాలను నమ్ముతారు.
ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. 9వ శ్లోకం అర్థం. విశ్వం భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం అనే 5 అంశాలతో రూపొందించబడి సూర్యుడు, చంద్రుడు స్పృహ చే నియంత్రించబడుతుంది. చలించే మరియు కదలని అస్తిత్వాలన్నిటినీ మూర్తీభవించిన భగవంతుని యొక్క ఈ 8 శక్తి స్వరూపం ఆయన ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది. పరమాత్మ అయిన భగవంతుడు తప్ప మరొకటి లేరు. జ్ఞాని మాత్రమే ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. ఇక ఆఖరిగా 10వ శ్లోకం అర్థం తెలుసుకుందాం. ఈ దక్షిణామూర్తి స్తోత్రం స్వయం యొక్క నిజమైన అవగాహన యొక్క సారాంశం. ఈ శ్లోకాన్ని వినడం, ధ్యానం చేయడం మరియు ప్రతిబింబించడం ద్వారా ఒక వ్యక్తి తన స్వంత నిజస్వరూపాన్ని గ్రహించగలడు. ఈ అవగాహనతో సకల శక్తులు, మహిమలతో పాటు ఈశ్వర స్థితిని పొందుతాడు. అలాగే ఈ సాక్షాత్కారం జీవితం యొక్క పూర్తి పరివర్తన చేయడానికి 8 రకాల శక్తులను తెస్తుంది.